హాయ్ హలో వెల్కమ్ టు జనియా మీడియా. నేను మీ చందు. సో ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో నాతో ఉన్నారు జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ అండ్ ఇండస్ట్రీలో చాలామందికి ఆయన అంటే తెలిసినవాడు అండ్ అందరివాడు అండ్ సుపరిచితుడు అండ్ చాలామందికి చాలా హెల్ప్ చేసే మంచి వ్యక్తి అనమాట. ఆయనే దూది వెంకట్ గారు. సో ఈరోజు నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం చాలా విషయాలు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో వెంకట్ గారు. హాయ్ దూది వెంకట్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ. సో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కొన్ని సినిమాలు అక్కడక్కడ అలా వచ్చి మంచి క్యారెక్టర్స్ అండ్ జబర్దస్త్. సో ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది దూది వెంకట్ గారి ఈ సినిమా జర్నీ? 2008 కాళిదాస్ డబ్బింగ్ మూవీ. ఓకే. సో అక్కడ నుంచి దాదాపు డైలాగులు ఉన్న వేషాలు అన్నీ చేసింది. చిన్నవ పెద్ద ఒక 90 సినిమాల పైన రిలీజ్ అయ్యాయి. 90 సినిమాలు పైన. ఇప్పుడు ఒక 6-7 సినిమాలు జరుగుతున్నాయి. ఓకే. ఒక 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను. సో జబర్దస్త్ కానీ ఒక 70 సినిమాల వరకు కానీ బాల్డ్ హెడ్తో చేసి, అప్పుడు హెయిర్ తక్కువ ఉండేది, ఇలా చేయించుకొని కూడా ఒక 10 సినిమాల పైన అయ్యాయి. ఓకే. సో అది సార్. అంటే ఆ టైంలో జబర్దస్త్ చూసుకుంటే చాలామంది మీలాంటి అప్కమింగ్ వాళ్ళకి కానీ ఆల్రెడీ యాక్టింగ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి కానీ అదొక మంచి ప్లాట్ఫామ్. సో జబర్దస్త్ అవును. ఏ ఇయర్లో చేశారు మీరు వెంకట్ గారు? 13 సార్. 13 స్టార్టింగ్. యా స్టార్టింగ్ నుంచి 50 ఎపిసోడ్లు చేశారు ఆల్మోస్ట్. అంటే చాలా మంది చేశారు, కానీ కొంతమంది మాత్రమే జబర్దస్త్ ద్వారా రద్దీ పొందారు. అంటే ఇప్పటికీ ఆ షోస్ మీద రన్ అవుతానే ఉన్నారు. కొంతమంది వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. సో ఏంటి, ఎక్కువ మంది స్టాండర్డ్గా ఉండలేదా? అసలు వెంకట్ గారు ఎందుకు జబర్దస్త్లో స్టాండర్డ్గా ఉండలేకపోయారంటే ఏం చెప్తారు? అదే డివి అన్న దూది వెంకట్ రెండు నా పేర్లే. చెమ్మక్ చంద్ర వాడు నాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్లో చంద్ర ఒకడు. ఇంకా వాడు టీమ్ లీడర్గా ఉన్నాడు. ఆ టైంలో చేశాను. ఇంకా వాడు చంటి నా ఫ్రెండే, రాఘవ ఫ్రెండే, ఇట్లా మొత్తం వాళ్ళందరి టీంలో కలిపి ఒక 50 ఎపిసోడ్ దాకా చేశాను. బట్ నేను సినిమా ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఆ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దామని ఆ రోజుకి నాకున్న ఇన్మెచ్యూరిటీ లెవెల్స్, ఆ రోజుకి అది ఇన్మెచ్యూరిటీ లెవెల్స్ అనిపించలేదు. నేను పక్కకు వచ్చి సినిమాలు ట్రై చేసుకున్నాను. అప్పటికి వాడు చంద్ర చెప్పాడు, ఇంకా కొన్ని ఎపిసోడ్లు చేయరా అని. లేదే మామ అన్నాను. బట్ ఒకటి, మీరు అన్నట్టుగా జబర్దస్త్ నుంచి చాలామంది సక్సెస్ అయ్యారు. అందులో సినిమా అవకాశాలు కూడా చాలామందికి వచ్చాయి. సో ఈరోజు సుధీరు ఇట్లాంటి వాళ్ళంతా కూడా గెటప్ సీన్ అందరూ కూడా సక్సెస్ అయ్యారంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. అంటే జబర్దస్త్లో చాలామంది సక్సెస్ అయ్యారు, బట్ సినిమా అవకాశాలు కొంతమందికి, అవును, అందరికీ రావట్లేదు. అవును. ఎక్కువ నాకు తెలిసి ఎక్కువగా జబర్దస్త్ వారు ఎక్కువ సినిమాలు చేసింది ఎవరనంటే గెటప్ సీన్ అన్న, షక్లాక శంకర్ అన్న, అండ్ హీరోగా సుధీర్ అన్న చేస్తున్నారు. మిగతా వాళ్ళు రాఘవ్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కనపడుతున్నారు, కొంతమంది అసలు కనపడతలేదు. సో ఏం చెప్తారు? అదే మీరు చెప్పిన వీళ్ళంతా కూడా రాఘవ కాకుండా ఈ శంకరు, గెటప్ సీను, సుధీర్ వీళ్ళంతా నాకు తమ్ముళ్ళలాగే. సో ఇప్పటికీ వాళ్ళతో రిలేషన్ ఇలానే ఉంటుంది ఎప్పటికీ. సో అయితే మీకు రాఘవ వచ్చి ఎప్పటి నుంచో ఉన్నారు. చెమ్మక్ చంద్ర దాని ద్వారా సక్సెస్ ఇప్పుడు హ్యాపీగా సినిమాలు చేస్తున్నాడు. సో పోతే వేణు కూడా ఫ్రెండే, బలగంతో డైరెక్టర్ అయిపోయింది. వాడు ధనరాజు నాకు ఫ్రెండే. సో అల్టిమేట్ ఏంటంటే సుధీర్కి, గెటప్ సీనుకి ఇట్లా వీళ్ళకి వచ్చినంత మైలేజ్ వాళ్ళకి రాలేదు. బట్ ఎవరెవరికి రావాల్సింది మైలేజ్ ఎంత ఉందో అది వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రీవియస్ లైఫ్ జబర్దస్త్కి ఇప్పటికే కంపేర్ చేసుకుంటే ఫినాన్షియల్గా బాగా ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళు ఆ టైం జబర్దస్త్ వాళ్ళని ఏంటంటే ఒక అమ్మలాగా తీసి పక్కన పెట్టేసింది, అంటే ఒక రేంజ్కి తీసుకెళ్ళి పక్కన పెట్టింది. సో కాబట్టి లైఫ్ స్టైలే మారిపోయింది. బట్ సినిమా అవకాశాలు అనేది ఈరోజు కాదు రేపు వస్తాయి. అల్టిమేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జబర్దస్త్ అనే బ్రాండ్తో వాళ్ళ జీవితాలే మారిపోయినాయి, ఫినాన్షియల్గా కావచ్చు, సెలబ్రిటీస్ పరంగా కావచ్చు. సో మీకు ఎలా ఉండే రెమ్యునరేషన్స్ స్కిట్కి? అదే సార్, అప్పట్లో చంద్ర గారు ఎంత ఇచ్చేవాళ్ళు? అప్పట్లో వాడికి వచ్చేది మేబీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ₹1,00,000 అనుకుంటా. తమ్ముడు ఒక స్కిట్కి వాడితే హైయెస్ట్ కూడా. ఓకే. తమ్ముడు రచరవికి ఒక 10,000 అలా ఇచ్చేవాడు, నాకు ఒక 5,000 ఇచ్చేవాడు. అంటే ఒక 3-4 కలిసి చేసేవాళ్ళు అందులో. సో మిగతాది ఆ TDS లెవెల్ని కట్ చేసి వాడికి కూడా ఏమో ఒక మేబీ ఒక 50,000-60,000 ఏమన్నా మిగిలేదేమో. సో మాకు సఫిషియెంట్గానే ఇచ్చేవాడు. ఓకే, నో డౌట్. ఓకే. అంటే రెమ్యునరేషన్ పరంగా కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. అంటే ఇప్పుడు నెలకు ఒక 5 చేసినా కూడా 30,000 సంపాదించుకునే వాళ్ళు జబర్దస్త్ నుంచి. లేదు, నాలుగే అంటే మనకి వీక్లీ వన్స్ కదా సార్. సో బ్యాంకింగ్ చేసినప్పటికి కూడా టెలికాస్ట్ చేసేది 4 ఎపిసోడ్లే, కౌంట్ వచ్చి 4. కౌంట్ వచ్చి 4. ఇంకా ఆధారపడేటప్పుడు అప్పుడు కూడా నేను బిగినింగ్ చేసిందే సినిమాలతో కదా 2008 నుంచి.
తర్వాత మధ్యలో జబర్దస్త్ వచ్చింది, మళ్ళీ అగైన్ సినిమాలతోనే కంటిన్యూ అవుతున్నా. కాబట్టి అడప సినిమాలు పడేటు కాబట్టి వెళ్ళిపోయేది. ఓకే. సో ఆ టైంలో ఈ ఫుడ్ కానీ లేకపోతే మల్లెమాల ఈ టీవీ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు మామూలుగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి ఒకలాగా, లేకపోతే ఆల్రెడీ టీంలో ఎక్కడో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఒకలాగా అలా ఉండేదా? లేకపోతే అందరికీ సమానంగా ఫుడ్ చూసుకునే విధానం అంత సమానంగా బాగానే ఉంటుంది? అంటే ఎందుకంటే కొంతమంది బయటకు వచ్చి ఆర్పి గారు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు, సంథింగ్ ఫుడ్ కూడా కొన్ని చెప్పారు, మీకు తెలిసే ఉంటుంది. నాకు ఆర్పి కూడా అబ్బాయి నాకు తమ్ముళ్ళకి ఆర్పి చెప్పింది నాకు ఐడియా లేదు సార్. బట్ వాడు చెలాక్ చంటి కూడా నా ఫ్రెండే, వాడు చెప్పింది నాకు ఐడియా ఉంది. నేను ప్రీవియస్ వేరే ఛానల్స్లో కూడా చెప్పుకున్నాను. సో ఇప్పుడు జబర్దస్త్ అనేది ఆ ప్లాట్ఫామ్ మల్లెమాల అనేది మన అమ్మతో సమానం. సో అది అందరినీ అలానే చేర్చుకునింది, అలానే చూసింది. జెన్యూన్గా డబ్బులు ఇచ్చారు, మంచి ఫుడ్ పెట్టారు, క్యారవాన్స్ ఇచ్చారు, ఏసీ రూమ్లు ఇచ్చారు. మరి వాడు చలాకి చంటి ఎందుకు అలా మాట్లాడాడు అనేది వాడి విజ్ఞతకు వదిలేస్తాను. వాడు నా ఫ్రెండ్, నాకు ఆర్పి గురించి నాకు తెలియదు. నేను ఆ అబ్బాయి అన్నది నేను వినలేదు, ఆర్పి గురించి నేను వినలా. చలాకి చంటి అనేది అన్నాడనేసి నేను ప్రీవియస్ వేరే ఛానల్స్లో కూడా నన్ను క్వశ్చన్స్ చేస్తే నేను ఆన్సర్ చేశాను. సో వాడు ఎందుకు అన్నాడని వాడి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎవ్వరు కూడా అమ్మలాగా ట్రీట్మెంట్ తీసుకున్నారు తప్ప నుంచి వేరేగా ఇవ్వలేదు, వాళ్ళు తీసుకోలేదు. సో అది 100% చంటి తప్పే. సో ఇంకా అవన్నీ మనం పట్టించుకోని అవసరం లేదు. మల్లెమాల అనేది మన అమ్మ, వాళ్ళు జెన్యూన్గా డబ్బులు ఇచ్చారు, జెన్యూన్గా ఫుడ్ పెట్టారు, మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు. ఓకే. మీరు ఫస్ట్ స్కిట్ నుంచి చేసిన 50 స్కిట్లకి అదే రెమ్యునరేషన్ ఎప్పుడైనా మన చమ్మక్ చంద్ర గారి దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర చేసినప్పుడు కొంచెం చంద్ర గారి కంటే ఎక్కువ ఇవ్వటం, సో ఇలా చేసేవాళ్ళం? లే, చంద్ర కన్నా తక్కువ ఇచ్చారు. అంటే వాడికే ఎక్కువ రెమ్యునరేషన్ ఉండే. చంటి తక్కువ ఇచ్చాడు, రాఘవ తక్కువ ఇచ్చారు. సో వాడే కొంచెం ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే వాడి ముందు నుంచి కూడా కొంచెం బ్రాడ్ మైండెడ్ అండ్ వాడికే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా వచ్చేది. అది కూడా ఒక రీజన్. సార్ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది సార్ బ్రహ్మాండంగా టీమ్ లీడర్స్ నుంచి? అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు మీకు క్యారవాన్స్ ఇచ్చేవాళ్ళు, ఏసీ రూమ్స్ ఇచ్చేవాళ్ళు, మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు. సో మీకు ఈవెన్ నాగబాబు అన్న, రోజాక్క, నేను వాళ్ళతో పర్సనల్గా ఇలానే మాట్లాడతాను. ఎందుకంటే రోజా గారిది మా కాన్స్టిట్యున్సీని, నాగబాబు అన్న నాకు అన్నయ్యలాగే. సో మాతో కెమెరా బిఫోర్ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా కాఫీ తాగుతూ మాట్లాడుకునే వాళ్ళం, చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో ఎవరో ఏదో బయట ఏదో అంటుంటారు సార్ వాళ్ళ గురించి. సో ఆఫ్ కెమెరా నాగబాబు గారు, రోజా గారు వాళ్ళిద్దరూ టీమ్ లీడర్స్కి కానీ లేకపోతే మీలా కంటెస్టెంట్స్కి కానీ, సో మీలాంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి? సరిగ్గా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇలా ఉంటాయా టాక్స్? డెఫినెట్లీ. ఎందుకంటే అదొక ఫ్యామిలీలా ఉండే. సో ఇది స్కిట్ చాలా బాగా వచ్చింది, ఈ స్కిట్ కొంచెం డల్ అయింది, నెక్స్ట్ ఏదైనా డెవలప్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సజెషన్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ సీనియారిటీ ఉంది, స్థాయి ఉంది కదా, డెఫినెట్లీ మనం తీసుకోవాలి. సో ఏదో ఫ్రెండ్లీగా సజెషన్స్ అంతే, అదేదో వాళ్ళు టీచర్ మేము స్టూడెంట్లా కాదు. ఓకే. సో ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఇవన్నీ. సో మళ్ళీ ఎందుకు జబర్దస్త్కి వెళ్ళాలి అనిపించలేదా? అదే నేనైతే నా లైఫ్లో ఒక మిస్టేక్ అయితే చేశాను. నేను సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుందామని అనుకున్నా. అంటే నేను వచ్చిన సినిమా పరంగా 70mm చూసుకోవాలనే దీంతో వచ్చాయి కదా, ఆ రోజుకి అది తప్పు చేసానని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఎనీవే కొన్ని మనం చేసిన తప్పులు మనమే తీసుకోవాలంతే. సో జబర్దస్త్ మానేయటం దూది వెంకట్ గారు చేసిన పెద్ద మిస్టేక్ అనుకోవచ్చా? 100%. ఇప్పుడు మన తప్పులు మనం యాక్సెప్ట్ చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ ముందుకు వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో యాక్టర్గా మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు సార్? ఎవరికి యాక్టర్గా ఈవెను ఇప్పుడు మా బాసు చిరంజీవి గారు ఎన్నో సందర్భాలు ఈ రోజుకి నాకు ఇంకా నేను ఫుల్ మీల్స్ తినలేదన్న ఫీలింగ్ ఉంది, ఇంకా యాక్టర్గా నేను ఏదో చేయాలని ఉంది అని అంటారు. ఆయన ఏం చూస్తుంది, ఒక సముద్రాన్ని టచ్ చేసేసారు ఆయన, అంతే, ఒక ఎవరెస్ట్ శిఖరం. ఆయన కూడా అంటారు ఇప్పటికీ, నేను ఇంకా ఏదో వెళుతుంది, ఇంకా చేయాలి. అట్లా ప్రతి యాక్టర్కి సార్ టిల్ టు డెత్, చనిపోయే వరకు కూడా అతను ఇంకేదో చేయాలని అనుకుంటారు సార్. ఎవరికి కూడా పరిపూర్ణంగా 100% నేను సాటిస్ఫై అయ్యానని ఏ యాక్టర్ అనరు నాకు తెలిసి. అంతే అంటారా? 100%. సో మొత్తం 100 మూవీస్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు రిలీజ్కున్న సినిమాలతో కావచ్చు. సో ఇప్పుడు నావి రామ్ పోతినేని గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నవీన్ పుల్శెట్టి గారు, ఇట్లా మొత్తం ఒక 6-7 సినిమాలు జరుగుతున్నాయి. ప్రీవియస్ రిలీజ్ అయినవి, రిలీజ్కున్నవి 100% 100 సినిమాలు అయితే సార్. 100 సినిమాలు. ఓకే. అంటే ఎక్కువగా మారుతి గారు సినిమాలో కనిపించేవారు కదా కొంచెం. అంటే మారుతి అన్నయ్య లవ్ యూ బంగారం సినిమాలు, అంటే నేను ఈ 100 సినిమాలలో మినిమం 10 సినిమాలు నాకు ఫుల్ లెంత్ ఉంటాయి సార్. అది స్నేహ గీతము, లవ్ యూ బంగారము, ఆకాశవాణి, ఇట్లా ఎక్సెట్రా. అందులో లవ్ యూ బంగారం మారుతి అన్నయ్య దానికి ప్రొడ్యూసింగ్ చేశారు.
సో గోవి అన్నయ్య డైరెక్టర్, అందులో ఫుల్ లెంత్ చేశాను. అది బాగా మీకు సాఫ్ట్వేర్ వాళ్ళ మీద సెటర్లు వేసింది కూడా వైరల్ అయింది. సో అట్లా అప్పుడు మారుతి అన్న అది మెచ్చుకున్నారు కూడా. దీంట్లో చూసి ప్రీమియర్లో నీకు మంచి ఇది ఉంటుంది బ్రహ్మానందం గారు లాగా అని అన్నారు. అంటే ఆ క్యారెక్టర్ అలా బాగా సినిమాకి సంబంధం లేకుండా భలే కనెక్ట్ అయింది ఆడియన్కి అప్పుడు. బట్ అల్టిమేట్ సినిమా ఆడితేనే సార్, ఆడకపోతే ఏం అద్భుతాలు జరగదు. మీరు మంచిగా డైలాగ్స్ చెప్తారు, కొంతమంది యాక్టర్స్ మిమిక్రీ చేస్తారు, ఇంకొంతమందిని ఇమిటేట్ చేస్తారు. నేను మినిమం ఒక 10 మందిని ఇమిటేట్ చేస్తాను సార్, నో డౌట్. బ్రహ్మానందం గారిని ఇమిటేట్ చేస్తారా? బ్రహ్మానందం గారిని చేయను, ఓకే. మినిమం 10 మందిని చేస్తాను. బట్ నేను అది ప్రొఫెషన్ కింద తీసుకోలేదు సార్. ఏదో ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదంటే ఈ సిట్టింగ్లో సరదాగా తప్ప నుంచి ఏదో ప్రొఫెషన్ కింద అయితే కాదు. డెఫినెట్లీ నాకు పవన్ కళ్యాణ్ అన్న నా దేవుడు. సో నా సొంత అన్నయ్య ఎలాను, ఆయన పేరు రమణ, దూది వెంకటరమణ. సో నాకు కళ్యాణ్ అన్న కూడా అంతే, నా సొంత అన్నయ్యే. సో కళ్యాణ్ అన్న డైలాగులు బాలయ్య గారి వాయిస్తో చెప్పమంటే చెప్తాను అది. పవన్ కళ్యాణ్ గారి డైలాగులు బాలయ్య బాబు గారు చెప్తే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు దూది వెంకట్ గారు చేసి చూపిస్తారు. కొన్నిసార్లు రావడము లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క, అక్కడైనా మరి ఇక్కడైనా. ఇంకో డైలాగు చూడమ్మా సీతమ్మ, శివము గడ్డము గీసుకుంటది, నేను గీసుకోను, మిగతాది సేమ్ టు సేమ్. ఎటు మంచు మనకైతే ఆ కిక్కే వేరేప్ప. నాకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క, నాకు కొంచెము తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నేను లెక్క తేలుస్తా, ఆ తిక్క ప్రాక్టీస్ చేస్తారా ఇలాగా ఇంట్లో? అది ఎందుకో ఒకప్పుడు చేశాను సార్, ఇప్పుడేం స్పెసిఫిక్గా చేయట్లేదు. నాకు యాక్టింగ్ అనేది బాడీలో ఇన్బిల్ట్ అయిపోయింది ఒక పార్ట్ లాగా. ఇట్లా నేను దాదాపు ఒక 10 మందిని ఇమిటేట్ చేస్తాను, వాళ్ళు కూడా ఎందుకు అలా బాడీలో ఉండిపోయారు. బట్ ఒకప్పుడు చేసింది, అసలు ప్రాక్టీస్ చేయకుండా రాదు సార్. ఓకే, అది మనం అబద్ధం చెప్పకూడదు. ఓకే. చేశారా ఎప్పుడైనా బాలకృష్ణ గారితో? శ్రీమన్నారాయణ చేశాను, ఆయన చాలా బాగా నన్ను, వాడు ధనరాజు నా ఫ్రెండే, వాడు నేను పార్వతి మెల్టన్ హీరోయిన్ అమ్మాయి చేశాము. అసలు చాలా సరదాగా జరిగింది ఆ రోజంతా, ఆఫ్టర్నూన్ వరకు. సో అసలు వెళ్ళంగానే ఇంకా నమస్కారం అంటే ఏం పేరు అడిగింది అంటే సార్ దూది వెంకట్ సార్. ఎవరు అడిగింది అంటే సార్ నాది పీలేరు సార్ అన్న, చిత్తూరు. నైస్ టైం. కూడా నీది ఎవరురా అంటే తాడేపల్లి కూడా నైస్ నైస్ అన్న. సో తర్వాత ఏదో ఒక సాంస్క్రిట్లో ఒక పెద్ద పద్యం పాడారు ఆయన, నాకు తెలియదు అది, దానికి అర్థం తెలుసు నాకు తెలియదు సార్ అన్నాను. సో ఇట్లా సరదాగా మళ్ళీ వాటర్ తాగుతుంటే నేను వాళ్ళకి షార్ట్ గ్యాప్లో దాంట్లో మరి జిడ్డు కలిపావా అంటే సార్ నేను నాకు ముందే అలవాటు లేదు సార్ అన్నాను. ఇలా చాలా జోవిలో సరదాగా. ఎవరో బయట ఏదో అనుకుంటారు కదా సార్, అదంతా చుమ్మా, అది వేస్ట్. ఎవరు సార్, నేనైనా ధనరాజైనా ఆఫ్టర్ ఆల్ సార్ ఆయన ముందు, అవునా మేమెంత చెప్పండి. అలాంటిది మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన లంచ్ బ్రేక్లో అప్పటికి ఆయనకు మాకు అయిపోయింది, మా సజెషన్స్ వేరే ఉండే. ఆయన ల్యాప్టాప్ వేసుకుని ఆయన డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆయన వచ్చారు, ఓకేరా మరి కలుద్దాము అని మళ్ళీ ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరికి వెళ్ళారు. సో మేము కొంచెం దూరంలో ఉంటే సార్ ఏదో అనుకుంటారు సార్, వాళ్ళ గురించి మనం పట్టించుకున్నాం చాలా సార్. ఎంత సార్ మాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో మాకు తెలుసు. మళ్ళీ అవకాశం రాలా బాలయ్య గారితో చేసే ఛాన్స్ రాలేదు? డెఫినెట్లీ చేస్తాను సార్, ఎందుకంటే నేను కంటిన్యూస్గా మూవీస్ చేస్తున్నా కాబట్టి డెఫినెట్లీ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు అంటే మొత్తం ఒక 15 years కెరీరా మీది వెంకట గారు? 14 years సార్. 14 years మధ్యలో ఒక 2 years కొంచెం రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాను, బట్ 14 years సార్. ఓకే, 14 years. 14 years కెరీర్లో మంచి క్యారెక్టర్స్ ఏమైనా మిస్ అయినాయా? అంటే మీరు చేయాల్సినవి వేరే వాళ్ళు చేసి ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయ్యి వాళ్ళు బిజీ అయిపోవటం, వాళ్ళకి ఇంకా మంచి పేరు రావటం, ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయా మీ లైఫ్లో? అంటే జరిగాయి సార్. అవి ఎలా అంటే నేను మినిమం ఒక 10 సినిమాల్లో ఫుల్ లెంత్లు చేశాను అన్నానే, అలాగే కొన్ని ఫుల్ లెంత్లు మిస్ అయ్యాయి. ఎలా మిస్ అయ్యాయి అంటే వాళ్ళు డైరెక్టర్స్ పాపం నాకే ఇవ్వాలని రాసుకున్నారు ఆ టైంలో. సో వాళ్ళకి ఇంకా వేరే ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఇంకా ఇతరత్ర అవన్నీ నేను కొన్ని చెప్పాను. దానివల్ల వాళ్ళు కొంచెం మార్కెట్ స్టేటస్ తీసుకొని ఆ స్ట్రాటజీలో కొంచెం పెద్ద ఆర్టిస్ట్కి వెళ్దామని
అట్లాంటివన్నీ మనం కౌంట్ ఏం చేయకూడదు. సినిమాలు అవి ఏమన్నా గుర్తున్నాయా? అవన్నీ నేను ఒకటి రెండు సినిమాలు సరదాగా. మనం ఎందుకంటే వాటి కాంట్రవర్సీ అవదలుచుకోలేదు సార్. డెఫినెట్లీ అంటే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మీరు సినిమా పేరు చెప్తే క్యారెక్టర్ మనకి ఏం అదే చెప్తుంది? ప్రతి వాళ్ళకి సార్ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో కొన్ని వేషాలు మిస్ అవుతుంటాయి. డేట్స్ క్లాష్ ఏం మిస్ అయినవి పెద్ద మనకు బాధ అనిపించదు సార్. సో ఇలా నీకు ఇద్దాం అనుకున్నాను, కొన్ని పరిస్థితులు వేరే వాళ్ళకి చేయాల్సి వస్తుంది, నీకన్నా కొంచెం పెద్ద స్ట్రక్చర్ ఉన్న వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది, నా వరకు నేను ఎంత ఫైట్ చేయాలో చేశాను అన్నప్పుడు ఇంకా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయికి వెళ్తే అప్పుడు మిస్ అవ్వవు కదా. సో అది అంతే. ఓకే, దాని కళ్యాణ్ గారితో ఎప్పుడైనా యాక్ట్ చేశారా? నేను కళ్యాణ్ అన్నతో ఇప్పుడు హరీష్ శంకర్ గారి సినిమా మోస్ట్లీ చేస్తాను. జస్ట్ ఒక వీక్ డేస్ అయింటుంది, నేను అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాను, కళ్యాణ్ అన్నని కలిశాను, విష్ చేశాను. ఒక 10-15 నిమిషాలు, ఒక 7-8 అడుగుల డిస్టెన్స్లోనే అన్న పక్కనే 10-15 నిమిషాలు ఉండి అన్నని బాగా ఒక నేను అయ్యప్ప స్వామి భక్తుని, ఒక అయ్యప్ప స్వామి లాగా చూసుకొని మళ్ళీ హరీష్ శంకర్ సార్తో మాట్లాడేసి వచ్చాను. మోస్ట్లీ అందులో వేషం పడవచ్చు. ఓకే, సో అది సార్. సూపర్ వెయిటింగ్ అనమాట. కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టమా? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఈ రోజుటికి బతుకున్న పొలిటీషియన్స్లో కానీ బతుకున్న హీరోస్లో కానీ ఇండియాలో ఎవరిని తీసుకుంటే మనం ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ అన్న హీరోగా ఫస్ట్ ప్లేస్ ఆయనే, పొలిటికల్గా ఆయనే. ఎందుకంటే దానికి 2 రీజన్స్. ఇప్పుడు మనం సంపాదించింది ఏది ఉందో అందులో ఒక 10-20% మించి కూడా కొంతమంది ఖర్చు పెడతారు, అందరూ పెట్టరు. అది జనాల కోసం, పేదల కోసమా, ఇంకోళ్ళు తెలియని వాళ్ళ కోసమా, తెలిసిన వాళ్ళ కోసమా. ఈయన ఏంటంటే అది 60-70-80 వర్స్ట్ కేసులో 50% పరిచయం లేకపోయినా పబ్లిక్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళ అవసరాలు తీరుస్తుంటారు. అట్లా నాకు తెలిసి ఏ హీరో నించోలా, అంటే మిగతా హీరోలు కూడా హెల్ప్ చేస్తారు, ఈయనంతా చేసేవాళ్ళు లేరు. చేయాలని కూడా నేనేం అనను కూడా. మళ్ళీ అలాగే ఏ పొలిటీషియన్ అయినా వర్కులు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం, వాళ్ళకి వర్కులు ఇవ్వడం మీద చేస్తారు. ఈయన సంపాదించుకోవడం కాదు, ఈయన పార్టీలో వేరే ఎమ్మెల్యేస్ తింటానన్నా కూడా ఈయన ఒప్పుకోరు అట్లా. సో అంత నీతి నిజాయితీ పరుడైన వ్యక్తి నేను చూడాల. సో ఇప్పుడు దేవుళ్ళు అంటే మనకు వెంకటేశ్వర స్వామి ఇంకోళ్ళంతా డైరెక్ట్గా మన ఇంటికి రారు సార్. ఇట్లా కళ్యాణ్ అన్న రూపంలో ఇంకా కొంతమంది ఉన్నారు కళ్యాణ్ అన్న లాగా సొసైటీలో మంచితనం మానవత్వం ఉండేవాళ్ళు, వాళ్ళ రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తుంటారు. అంటే నా దృష్టిలో కళ్యాణ్ అన్న ఒక బతుకున్న దేవుడు. అంతెందుకు సార్, నేను ఏ ఛానల్ చెప్పను, ఒక మాట మీకు చెప్తున్నా. నేను నెక్స్ట్ మంత్ నుంచి ఈ 175 కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళి నాకు అన్ని చోట్ల పరిచయాలు ఉన్నాయి, జన సైనికులతో పరిచయాలు ఉన్నాయి, అన్ని చోట్లకు వెళ్ళి సో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి నెక్స్ట్ 5 years గవర్నమెంట్ ఏది ఉందో డెఫినెట్లీ మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, జనసేన టీడీపీ అలయన్సే వస్తుంది. అప్పుడు కళ్యాణ్ అన్న 2.5 years, లోకేష్ బాబు 2.5 years ఈ దీంట్లో సీఎంగా ఈ దీంట్లో నేను పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తా. జన సైనికులతోటి వీర మహిళలతోని మీటింగులు పెట్టుకుంటా, ప్రతి కాన్స్టిట్యున్సీలో వెళ్ళి అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేస్తా. అంటే లాస్ట్ చెప్తున్నారు, అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా చేస్తా అవసరమైతే. ఎందుకంటే మా నాన్నగారి టైంలో వంగవీటి రంగా గారిని సీఎంగా చూడాలని అనుకున్నారు మా నాన్నగారు, ఆయన కోరిక తీరలేదు. సో నా ఏంలో నేను కళ్యాణ్ అన్నను చూడాలనుకుంటున్నా, నా కోరిక తీర్చుకోవాల్సిందే. అంటే దీనికి 2 కారణాలు సార్. అంటే ఎవరు ఏమని అనుకున్నా నేనేం బాధపడను. నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాను, తర్వాత నేను కాపు బిడ్డని. సో నేను క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారా? మీరు ఏదైనా అనుకోండి, ఒకవేళ మీరు కాస్ట్ ఫీలింగ్ అనుకున్నా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటున్నానంటే మా అమ్మగారు నాన్నగారు కాపులు, మేము వాళ్ళకి 5 పిల్లలు. మా పెద్దక్క ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. తర్వాత నా తమ్ముడు వచ్చేసేసి ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడు, నేను ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాను. సో మాకు కుల పిచ్చి మత పిచ్చి లేవు. బట్ కాపు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఇప్పటి వరకు రంగా గారిని ఒక కాపు లీడర్ని సీఎంగా చూడాలని ఆంధ్ర రాష్ట్రం అనుకున్నది, కుదరలేదు. తర్వాత చిరంజీవి గారిని అనుకుంది, కుదరలేదు. ఇంకా మాకు ఒకే ఒక దిక్కు కళ్యాణ్ అన్న. ఆ కళ్యాణ్ అన్నని సీఎంగా చూడడం అనేది అందులో ఎటువంటి సమస్య లేదు. నేను ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు ఆమాన నిరాదీక్ష చేశారే, అది చేయడానికైనా సరే కళ్యాణ్ అన్న కోసం నేను రెడీగా ఉంటాను. నా 2 బిడ్డలు, నాకు 2 కవల పిల్లలు, నా బిడ్డల్ని నేను కెరియర్ సెట్ చేశానా, కళ్యాణ్ అన్నను సీఎంగా చూశాను. ఇవి రెండే నాకు. నేనేదో పెద్ద యాక్టర్ అయిపోవాలనుకుని నా లైఫ్ అంబిషన్ కాదు. నేను నా 14 సార్లు అయ్యప్ప మాల వేసా, నేను అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నా బిడ్డల మీద కూడా ఒట్టేసి చెప్తున్నా. నేను అది కన్ఫామ్గా కళ్యాణ్ అన్నని సీఎంగా చూడడం అనేది జరుగుతుంది సార్. నేను ఏదైనా కొంచెం ఎమోషన్ అయితే మీరేమనుకోకండి, నేను ఎంతే. ఓకే,
అని ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యారు, నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారే మళ్ళీ సీఎం అవుతారు అన్న టాక్ నడుస్తుంది. అవును సార్, ఇప్పుడు ఆయనకి 75 ఏమో ఆల్మోస్ట్ బాబు గారికి. ఆ టైంకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో ఏజ్ ఫ్యాక్ట్ సపోర్ట్ చేయాలి, ప్లస్ యంగ్ జనరేషన్ కూడా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఓటర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ యంగ్ జనరేషన్ కావాలి, అందులో లోకేష్ బాబు కావాలి, కళ్యాణ్ బాబు కూడా కావాలని అనుకుంటున్నారు. తప్పేముంది? ఇప్పుడు ఆయన ఏజ్ కూడా సపోర్ట్ చేయాలి కదా. బట్ ఉంటారు పెద్ద ఆయన సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు కంటిన్యూస్గా ఎప్పటికీ ఆయన సీఎంగా ఉండరు కదా. ఉన్నారు మహానుభావుడు, 15 సంవత్సరాల పైన ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది 5 ఏళ్ళు. కానీ మీ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు ఎవరొకళ్ళు ఏదో రకంగా టార్గెట్ చేస్తూనే ఉంటారు. అండ్ రీసెంట్గా ఆయన తమిళనాడు వెళ్ళినప్పుడు మన కటప్ప సత్యరాజ్ గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు. సో తమిళనాడులోకి వచ్చి రాజకీయాలు చేయొద్దు, మతాలని కులం ఈ టైప్లో రాజకీయాలు చేయొద్దని ఆయన అంటారు. అండ్ ఇక్కడ శ్యామల గారు ఏదో రకంగా టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటానే ఉంటారు. సో ఏంటి మీరు అలా యాజ్ ఎ ఫ్యాన్స్గా మీరు ఎలా తీసుకుంటారు? నేను అన్నయ్యకి సొంత తమ్ముళ్ళు అంటోని, ఫ్యాన్ని, అన్నయ్య భక్తుడిని, సరే ఏదైనా పక్కన పెడితే అల్టిమేట్ సోల్ ఇక్కడ ఉంటుంది, కళ్యాణ్ అన్న సోల్. ఇప్పుడు సత్యరాజ్ గారితో తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ లాంటి వాళ్ళు. ఒక జామకాయలు, ఒక మామకాయలు, ఒక శ్యామలా అన్నారు వీళ్ళంతా. సో ఇప్పుడు అక్కడ స్టాలిన్ గారి దగ్గర భజన చేయాలి ఈ సత్యరాజ్ గారు. నెక్స్ట్ కమల్ హాసన్ గారికి ఇచ్చినట్టుగా రాజ్యసభ ఈయనకి ఏదైనా ఒక పోస్ట్ ఇస్తారేమో అని ఈయన ఆశ. ఇప్పుడు ఈయన రోజుకి ఒక 10 లక్షలు ఎంతో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు సత్యరాజ్ గారు. ఈయన మామూలుగా పిల్లికి భిక్షం పెట్టరంట జనరల్గా బయట టాకు. ఇప్పుడు ఆ పాకిజా గారు క్యారెక్టర్ వేసిన ఆవిడ ఇక్కడ కళ్యాణ్ గారు ఇంకొకరు హెల్ప్ చేస్తే, సుమన్ టీవీ చైర్మన్ సుమన్ అన్నయ్య, నాకు అన్నయ్య కూడా బాగా తెలుసు, వీళ్ళంతా హెల్ప్ చేస్తే ఆవిడ సర్వైవల్ అయ్యారు. ఇప్పుడు ఈ సత్యరాజ్ గారు లాంటి వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు కోట్లు. అట్లాంటి వాళ్ళు హెల్ప్ చేయమంటే చేయరు. వీళ్ళకు ఏమంటారు, భిక్షం కూడా వేరు, వీళ్ళు పిల్లికి కూడా భిక్షం వేసే రకాలు కాదు. వీళ్ళు వచ్చి మళ్ళీ కళ్యాణ్ గారు వచ్చేసి ఇలా చేశారు తమిళనాడు. ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఒక ముస్లిం వ్యక్తులను ఏమైనా టార్గెట్ చేశారా, క్రిస్టియన్స్ వ్యక్తులను టార్గెట్ చేశారా? ఆయన ఒక హిందూవాదిగా వచ్చారు, హిందూ మతం గురించి ఒక గెస్ట్గా రమ్మన్నారు, ఆయనకు తోచిన అభిప్రాయాలు ఆయన చెప్పుకున్నారు, వెళ్ళారు. అంతేగాని వేరే క్రిస్టియన్స్ వాళ్ళని, ముస్లిమ్స్ వాళ్ళని ఆయన ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. అట్లనే హిందూని కూడా హిందూస్ని ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. ఆయన పర్సనల్గా ఒక హిందూగా ఆయన ఫంక్షన్స్కి వెళ్ళారు, వచ్చారు. అది వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారు పంపించిండొచ్చు, ఈయన స్వతహాగా వెళ్ళిండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో సత్యరాజు గారు అనేది ఆయన ఏదో విధంగా స్టాలిన్ గారి దగ్గర మార్కులు కొట్టి ఏదన్నా పదవి తీసుకుందామని ఆయన ఆశ. సో అలాంటివన్నీ చీప్ ట్రిక్స్ సార్, అలాంటి వాళ్ళు ఏం పట్టించుకుంటాం. ఇక పోతే శ్యామల అన్నారు, ఆవిడ ఏదో యాంకర్ చేసుకునేవాళ్ళు, లైఫ్ కంటిన్యూ చేసేవాళ్ళు. ఆవిడ ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళారో ఆవిడకే తెలియదు, మనకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదు, ఎక్కడున్నారంటే, అమ్మాయి ఎక్కడుంటారమ్మా ఆయన విజయనగరం అటువైపు వచ్చేసేసి ఇబ్బందులు పడుతుంటే ఆ పబ్లిక్తో మమేకమై అక్కడ ఉన్నారు. తర్వాత పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఆ బాస్టర్స్ ఒక 26 మందిని చంపితే మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శించారు. తర్వాత ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు ఆ ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడకూడదు కాబట్టి ఆ కాల్ షీట్లు సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. అట్లా ఎప్పటికప్పుడు పబ్లిక్తో మమేకమై ఆయన ఉంటే నాకు కనపడట్లేదంటే మీకు ఎక్కడ కనపడాలమ్మా? మీరు ఏదన్నా ప్రైవేట్ ఫంక్షన్స్, మీరు ఏదైనా డిస్కోదెక్లో, లేదా మీరేమన్నా వేరే విధంగా రేవ్ పార్టీలు ఏమన్నా చేసుకుంటుంటే అక్కడ కనపడాలంటే ఆయన సంస్కృతి అది కాదు. ఆయన ఎందుకు కనిపిస్తారు? మీకేదో ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం వచ్చి మీరు ఏదో విధంగా బురద చల్లి నేను పేరు తెచ్చుకోవాలంటే ఆ చీప్ ట్రిక్స్ ఎందుకమ్మా బంగారు తల్లి? సో ఇలాగే ఇదివరకు శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉండేది, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సైలెంట్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే సార్ నేను అనేది శ్రీరెడ్డి అని కావచ్చు, ఇంకా చాలామంది నీకు పవన్ అన్న గురించి చాలా ఘోరమైన కామెంట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ తిట్టారు, అదే ఘోరమైన కామెంట్ చేశారు సార్. బట్ నేను ఒకటి నమ్ముతాను సార్, దేవుడు ఈ రోజు కాదు రేపు రిటర్న్ గిఫ్ట్ మీకు కానీ నాకైనా ఎవరికైనా ఇచ్చేస్తారు సార్, అందులో నో డౌట్. అట్లాగా శ్రీరెడ్డి కావచ్చు, రోజా గారు కావచ్చు, కొడాల నాన్నగారు కావచ్చు, ఇంకో ఆయన ఎవరో నాన్నగారు కావచ్చు. సో నాకు ఆయన ఇంటి పేరు గుర్తు రావట్లేదు. సో ఆయన వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాల నాన్నగారు కాకుండా పేరు నాన్నగారు, ఇట్లా చాలా మంది సార్. ఆయన అనిల్ గారు అని, సో చాలా మంది తిట్టారు. దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళ మనవుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి, వాళ్ళని ఘోరంగా ఓడించి ఇంట్లోకి పరిమితం చేశారు. సో ఎప్పుడైనా సార్ రిటర్న్ గిఫ్ట్ అనేది దేవుడు ఇస్తారు, ఆ ఓపిక కొంచెం ఉండాలి. అదే అన్నారు కళ్యాణ్ అన్న, నేను ఇంతకాలం ఓపిక పట్టానురా, నా ఓపిక మిమ్మల్ని కాపాడిందిరా అని చాలాసార్లు చెప్పారు. సో అది వాళ్ళు ఇప్పుడైనా అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి ఇంకైనా మారితే బాగుంటుంది. లేదంటే ఏమవుతుంది, ఇంకా అదలా పాతాలని తొక్కేస్తారని ఆయన అన్నారు కదా,
ఇంకా తొక్కాల్సిన అవసరం ఆయన లేదు, వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకా కూడా మారకపోతే. ఓ సో ఓకే, దూది వెంకట గారు చాలా ఫైర్లో ఉన్నారు. ఫైర్ నుంచి అలా కాసేపు ఎంటర్టైన్మెంట్ జోన్లోకి తీసుకొచ్చేద్దాం, స్పోర్ట్స్ జోన్లోకి తీసుకొచ్చేద్దాం. స్పోర్ట్స్ జోనర్ అంటే సో బేసిక్గా ఇండస్ట్రీలో చాలామంది సరదాగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ అనగానే నాకైతే తమన్ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన కార్లో ఎప్పుడు బ్యాట్స్, బాల్ అవన్నీ ఉంటాయి, క్రికెట్ కిట్ ఉంటుంది, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు క్రికెట్ ఆడతారు. సో అలానే దూది వెంకట గారు కూడా క్రికెట్ ఆడతారు. బట్ ఎవరితో ఆడతారో కనుక చెప్తే అమ్మ నీ అమ్మ అంటారు. మరి ఎవరితో అడుగుదామా వెంకట గారు? నేను అడుగుతా కాదు. సో బేసిక్గా కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలోనే కాంట్రవర్షియల్ ఫ్యామిలీ అండ్ కాంట్రవర్షియల్ బ్రదర్స్ మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు. సో వీళ్ళతో మీరు క్రికెట్ ఆడేవాళ్ళు అంటే ఎంతవరకు నిజం, ఏంటి దాని వరకు నాకు మనోజ్ బాబు అండ్ విష్ణు బాబు వాళ్ళు దాదాపు నాకు 20 ఏళ్ళు పైగా. మాది పీలేరు, వాళ్ళు చంద్రగిరి పక్కనే. అప్పట్లో లోకల్గా టోర్నమెంట్లు జరిగేటివి, మీకు తెలిసే ఉంటుంది. వెళ్ళి ఆడిన రోజులు ఉన్నాయి. అంతెందుకు మనోజ్ బాబు ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా 1 వీక్ బ్యాక్ కూడా మాట్లాడుకునే రోజులు ఉన్నాయి. సో మీకు అంతకంటే ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తా. నేను గోవిందరాంధ్రవాడలో చాలా మంచి వేషం చేశాను. సో తమ్ముడు వైవార్ష, గిరియన్న, అదృష్టగన్న చేసాం, ఎంఎస్ బాబాయ్ చేసాము. సో అన్ఫార్చునేట్లీ చాలా వరకు అది ఎడిట్లో మీద కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్ నేనే ఇస్తాను ఆ సినిమాలో. ఒక 70mm బాలరాజ్ గారు వస్తున్నారు అని ఒక డైలాగ్తో ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్. సరే, ఆ సినిమా అప్పుడు దాదాపు పొల్లాచి కన్యాకుమారిలో 40-45 డేస్ చేశాను. అప్పుడు ఒక 20-25 రోజులు శ్రీకాంత్ అన్నయ్య ఒక కెప్టెను, రామ్ చరణ్ గారు ఒక కెప్టెను. మేము దాదాపు ఈవినింగ్ షూట్ అయిపోయినాక ఒక 20-20 రోజులు క్రికెట్ ఆడుకున్నాం. ఉపాసనమ్మ ఆడారు, చరణ్ గారు ఆడారు, శ్రీకాంత్ అన్నయ్య మేము అందరం కలిసి ఆడుకున్నాం. నేను బౌలింగ్ చేసిన రోజులు ఉన్నాయి చరణ్ గారికి, చరణ్ గారు బౌలింగ్ చేస్తే నేను ఆడిన రోజులు ఉన్నాయి. ఉపాసనమ్మకి నేను అంటే ఉపాసనమ్మ నాకు ఎందుకో తెలియదు, ఒక చిన్నపాటి మదర్ తెరీస్లా అనిపిస్తారు. ఎందుకో అది దానికి నేను చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. అమ్మ మీద నాకు అంతే ఆ ఒపీనియన్ ఈ జన్మకి. సో నేను బౌలింగ్ చేస్తే అమ్మ ఆడిన రోజులు ఉన్నాయి. సో అంటే నాకు సొంత చెల్లిలాగే, అంటే మనకన్నా చిన్నవాడు కాదు, కాకపోతే అలా అనలే, నేను ఎందుకు అమ్మలానే చూస్తా ఆవిడ్ని. సో అట్లా నేను బౌలింగ్ చేస్తే ఆవిడ ఆడిన రోజులు ఉన్నాయి. ఆవిడేదో వాళ్ళ హైదరాబాద్ నుంచి వస్తే స్వీట్స్ మాకు ఇస్తే ఆవిడ చేత్తో మేము తిన్న రోజులు ఉన్నాయి. సో క్రికెట్ అనేది నేను మంచు ఫ్యామిలీతో ఆడిన రోజులు ఉన్నాయి, మెగా ఫ్యామిలీతో కూడా ఆడిన రోజులు. మీరు ఒక్క కోర్స్ నేస్తే నేను 2 ఆన్సర్లు ఇచ్చాను. సూపర్. సో ఏంటి మంచు బ్రదర్స్తో ఏంటి? సో బేసిక్ అంటే ఇప్పుడంటే ఏదో వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, పర్సనల్ మనం మాట్లాడకూడదు కానీ, బట్ మామూలుగా క్రికెట్ ఆడేటప్పుడు అన్నదమ్ములు ఎలా ఉండేవాళ్ళు సార్? ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారో వాళ్ళ మీద అంతే ప్రేమ ఉంటుంది. సో చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి సార్. కాకపోతే సెలబ్రిటీ అనేటప్పటికీ సారీ టు సే ఎవరైనా ఏమన్నా అనుకుంటే కొంచెం హైప్ ఎక్కువ చేస్తారు సార్. ఈ మీడియా ఛానల్స్ కానీ వగైరా చేస్తారు. అంతే తప్ప నుంచి ఏ ఫ్యామిలీలో ఉండవు సార్. నా ఫ్యామిలీలో, మీ అందరి ఫ్యామిలీలో ఉంటాయి సార్. సో అంతే తప్ప నుంచి ఇప్పుడు మొన్న కన్నప్పకి మంచుబాబు వచ్చి విషెస్ చెప్పారు, అలాగే మంచుబాబు సినిమా ఉంటే విష్ణుబాబు వచ్చి చెప్తారు. సో ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కామనే సార్. కాకపోతే ఇప్పుడు ఈ కరెంట్ పబ్లిసిటీ క్రికెట్ ఆడేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఈ టైప్ అయినా సార్? ప్రతి అన్నదమ్ములు ఎలా బ్లడ్ పెడతారో, ఎవరన్నా ఒకళ్ళు బయట వాళ్ళు వస్తే గొడవకి వెళ్ళడానికి కానీ, అలాగే ప్రేమలు పంచుకోవడానికి కానీ అన్నిట్లో అలానే ఉంటారు సార్. ఎవరైనా అంతే. వాళ్ళని కూడా నేను లైవ్లో చూశాను కదా. అందులో మనం ఇప్పుడు వీళ్ళిద్దరు కొంచెం కోతి పనులు చేసేది మనోజ్ అనే కదా. అంటే మనోజ్ బాబుకి ఏంటంటే సార్, ప్రతి ఇంట్లో ఒకళ్ళు కొంచెం ఎక్కువ అలర్ చేస్తుంటారు. మనం మా రాయలసీమలో తులవ అంటారు, తులవ చేస్తారు అంటారు. నేను ఈవెన్ బన్నీ సార్కి కూడా కొద్ది రోజులు స్లాంగ్ ట్యూటర్ చేశాను, అది మళ్ళీ చెప్తా కావాలంటే మీకు. సో మా చిత్తూరు స్లాంగ్లో ఇటు తులవడరా అంటారు, అంటే కొంచెం అల్లరేది. సో అట్లా చిన్నోడు ప్రతి ఫ్యామిలీలో జనరల్గా చిన్నోడు ఎక్కువ అలర్ చేస్తుంటాడు. అంతే తప్ప నుంచి ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీలు కాబట్టి మాట్లాడుకుంటుంటారు సార్. నాన్ సెలబ్రిటీస్ ఉంటారు ప్రతి ఫ్యామిలీలో, వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకోరు. కానీ ఇప్పుడు ఇన్స్టా వచ్చాక అందరూ బయటకు వచ్చేస్తున్నారులే, ఇన్స్టా ఇట్లాంటి వాటిలో. ఓకే. సో రామ్ చరణ్ గారితో ఆడేటప్పుడు సో ఏంటి ఆయన యాటిట్యూడ్ ఎలా ఉండేది? లైక్ సరదాగా ఉండేదా, లేకపోతే కొంచెం ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండి కొంచెం ఏమన్నా అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటారు కదా, రామ్ చరణ్ గారు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? సార్ నేను చరణ్ గారు నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం నా అదృష్టం. అది బన్నీ సార్ నన్ను పేరు పెట్టి పిలిచేంత పరిచయం నా అదృష్టం. నేను ఇద్దరిని చూశాను సార్. సో
నేనేదో మెగా ఫ్యామిలీకి అభిమానినని, నేనేదో కాపు కమ్యూనిటీని నేను కొట్టట్లేదు. నేను చెప్తున్నాను కదా, నేను నమ్మే అయ్యప్ప స్వామి తొట్టు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇక కొంత నేర్చుకున్నాను అనే అంత డౌన్ టు ఎర్త్. నేను చరణ్ గారిని చూశాను, బన్నీ సార్ని చూశాను. అంతెందుకు సార్, మీరు అడగకపోయినా నేను ఆన్సర్ చేస్తున్నా. నాకు సుక్కు సార్ టీం వాళ్ళు పుష్ప 1కి బిఫోరు నేను కొంతకాలం ట్రైనర్గా చేశాను, ట్యూటర్గా, ఒక 1 month లోపు స్లాంగ్ది. అప్పుడు నన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఒక ఆడిషన్ లాగా 2 సీన్లు ఇచ్చారు, చేశాను. తర్వాత నాకు సుక్కు సారు ఆయన స్లాంగ్లో నా స్లాంగ్లో నేను సరదాగా మాట్లాడుకుంటూ మా ఇద్దరి మధ్య అన్న నువ్వు స్వామి అని అంటూ సుక్కు సార్ని ఇది చేశాను. తర్వాత సుక్కు సార్తో జరిగిన కాన్వర్జేషన్ కూడా చెప్పమంటే చెప్తాను, సరదాగా ఉంటుంది. తర్వాత బన్నీ సార్ దగ్గరికి పంపించాక నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కాఫీ ఇవన్నీ బిస్కెట్స్ అన్ని మర్యాదలు అయిపోయాక ఆయన నైట్ ట్రాక్ డ్రెస్లో ఒక చిన్న హవాయి చెప్పులు వేసుకొని ఫోన్ పెట్టుకొని వస్తుంటే లేచి నమస్కారం సార్ అంటే 2 చేతులతో ఆయన నమస్కారం పెట్టారు. తర్వాత కూర్చున్నారు, మీ పేరేంటి, ఎడ్యుకేషన్, అవి ఇవి, నాకు కవల పిల్లలు అంటే నా ఫోటోలు మా పిల్లలు చూశారు, ఎలా పరిచయం సుక్కు సార్ అని అంతా అయిపోయిన తర్వాత మనము వెళ్దామా దీనికి అన్నారు, అంటే ఆ స్లాంగ్ది. లేదు సార్ నేను ఎక్కడ చెప్పను, మీకు చెప్తున్నా ఈరోజు. లేదు సార్ మనం 1-2 రోజులు కొంచెం సింక్లో ఉండాలి ఈ స్లాంగ్ మీద, మనం ఈరోజంతా దీని మీద ఉందాం సార్, తర్వాత రేపు స్క్రిప్ట్ మీద వెళ్దాం అంటే ఇప్పుడు నేను ఏం చేయాలన్నారు. ఇప్పుడు మేడం గారు ఏం చేశారు సార్ టిఫిన్ అన్నా, పల్లీల చట్నీ ఇడ్లీ వగైరా చెప్తున్నారు. అది నన్ను అడగండి సార్, మేడం నేనే అనుకుని నన్ను అడగండి మేడం గారిని అడుగుతున్నట్టు అంటే అడిగారు. శనిగిద్దలు చట్నీను ఇడ్లీ చేసినాను బా, ఇట్లా అద్దుకొని తింటా అంటే సపా లోపల పోతా ఉంటుంది, అట్టుంటుంది తెలిసిన నీ పాసుకోలా, ఇంకా 2 ఇడ్లీ ఎక్కువ వేసేస్తావు బా లోపలికా, అట్టుంటుంది అన్నా. అవునా అన్నారు. సో అట్లా సరదాగా జరిగిపోయింది. వాళ్ళకి అవేం తెలియదు సార్, చరణ్ గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ బన్నీ సార్కి కానీ, నేను వీళ్ళతో పనిచేసిన వాళ్ళతో గోపీచంద్ అన్నయ్యతో పనిచేసా, నేను చూస్తున్నా కదా, వాళ్ళకి అన్నీ తెలియదు సార్. చాలా అందరితో కలిసిపోవడం, చాలా జోవెల్గా ఉండడం, డౌన్ టు ఎర్త్ ఉండడం. వస్తున్నాను అనుకోకండి, బేసిక్గా అల్లు అర్జున్ గారి వర్కింగ్ స్టైల్ ఆయన చాలామంది మెచ్చుకుంటారు, చాలా హార్డ్ వర్కర్. ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేశారు అని అంటే అది డే అండ్ నైట్ ఆయన కష్టపడతారు. ఎగ్జాంపుల్ చూస్తే నా పేరు సూర్యలో ఒక సాంగ్ ఉంటుంది, అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే అని చెప్పి టోపీ ఎగరేసి, అది మీరు చూసి ఉంటారు. మిడ్ నైట్ వెళ్ళి చూసినా కూడా అది ఆయన కష్టపడుతూ చేసాడని చెప్పారు. సో అలా మీరు స్లాంగ్ని ఆయనకి నేర్పించేటప్పుడు సో ఆయన అంతవరకు దాని మీద పట్టు సాధించాలన్న ఆసక్తితో ఉండేవాళ్ళు, దాని మీద ఇంకెంత వర్క్ చేసేవాళ్ళు, ఏంటి ఎలా ఉండేది అసలు బేసిక్గా? సార్ హాస్పిటాలిటీ విషయంలో కూడా ఆయన ఏం తింటే అది ఫుడ్, ఆయన కాఫీ టీ తాగితే మనకు అదే తాగిపించేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ. సో అది పక్కన పెడితే సార్, నేను 5 రకాలుగా, అంటే ఒకటి వచ్చి స్లాంగ్, ఒకటి వచ్చి టోను, ఒకటి నా బాడీ లాంగ్వేజ్, ఒకటి నా ఎక్స్ప్రెషన్స్, ఒకటి నా టైమింగ్. ఈ 5 రకాలుగా డైలాగ్ నేను చెప్తే అదే 5 రకాలుగా మళ్ళీ ఆయన నాకు తిరిగి చేసి చూపించి. వెంకట్ గారు, అంటే చిన్న డౌట్, మీరు అల్లు అర్జున్ గారికి సో స్లాంగ్ చెప్పడం నేర్పించడం చేశారు కదా, దాంతోపాటు కుదిరితే పుష్పలో కూడా ఛాన్స్ వచ్చేది. కమిట్ అయ్యాను సార్, కమిట్ అయ్యి అమ్మగారు చనిపోవడం వల్ల చేయలేదు. బట్ మీరు ఆయనకి స్లాంగ్ నేర్పించినందుకు ఆయన అమౌంట్ ఏమన్నా ఇచ్చారా, అంటే 20 daysకి కానీ లేకపోతే? నాకు అది బ్యానర్ నుంచి నాకు వచ్చింది సార్, బ్యానర్ నుంచి నాకు నేను చేసిన దానికి ఇచ్చారు. వాళ్ళు పెద్ద కంపెనీ మైత్రి, వాళ్ళు ఎవరిదే రూపాయి ఉంచుకోరు సార్. అయ్యో అది బ్రహ్మాండంగా. మాలాంటి వాళ్ళకి నేర్పించమంటే ఎంత ఛార్జ్ చేస్తారు? లేదు సార్, అసలు నా ప్రొఫెషన్ అది కాదు సార్. అక్కడ ఏంటంటే సుకుమార్ సార్, ఎందుకంటే ఆయన ఒక మంచితనానికి, మానవత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్లా నాకు అనిపించారు. సో తర్వాత నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, సో అదొక వరంలా భావించి నేను వెళ్ళిపోయాను సార్, నా ప్రొఫెషనే కాదు. సో ఇప్పుడు మీకు ఏదన్నా అలాంటిది ఒక క్యారెక్టర్ వచ్చింది స్లాంగ్ది చెప్పించమంటే నేను ఫ్రెండ్లీగా, నాకు రూపాయి వద్దు సార్ చేపిస్తా, అది కన్ఫామ్. బట్ ఎంత అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు మీరు? సార్ ఇవ్వరు కదా, అది కంపెనీ నుంచి వచ్చింది కదా సార్, బ్యానర్ తరఫున బ్యానర్ వాళ్ళు ఇచ్చారు. కొన్ని బ్యానర్లు మనం చెప్పేంత సీన్ మనకే లేదు సార్. ఓకే, పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నా బిడ్డ మీద చిన్న గీత పడ్డ గంగమ్మ తల్లి జాతరలో యాట్టపోతు నరికినట్టు రప్ప 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 నరుగుతా అని డైలాగ్. ఆ డైలాగ్ని బాలకృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి. గంగమ్మ తల్లి జాతరలో బొట్టెల్లి నరికినట్టు రబ్బ రబ్బ రబ్బాని నరుకుతా రా గుడక.
ప్రభాస్ గారు ఒక డైలాగ్ ఉంటుంది ఛత్రపతిలో, ఆడిపోతే ఈడు ఈడు వీడిపోతే వాడు వాడిపోతే వాడబ్బా మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి కలిపి చెప్పి సో ఫుల్ బాలకృష్ణ గారి దగ్గర ఒకసారి ట్రై చేయాల్సింది సార్, నేను మీకులాగా చేస్తాను సార్ అని ఎప్పుడైనా. డెఫినెట్లీ నేను అప్పుడు నాకు శ్రీమన్నారాయణ టైంకి అప్పటికి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, ఇంత లౌకికంగా లేను. డెఫినెట్లీ నేను స్టేవ్ చేస్తాను. అప్పుడు సార్ ఇది సార్ అని చేసి ఆయన్ని ఇంప్రెస్ చేస్తాను. అది జరుగుతుంది, డెఫినెట్లీ చేస్తాను సార్, మీకు చేస్తాను. మళ్ళీ వేరే ఛానల్స్లో కూడా చెప్తాను కూడా. ఓకే. బేసిక్గా ఆయన చాలా కష్టపడతారు, చాలా హార్డ్ వర్కర్. ఏం చేసినా కూడా చాలా పద్ధతిగా అది వచ్చే వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేస్తారని చెప్పేసి విన్నాను. బట్ కొన్ని డ్యాన్స్లు కానీ స్టెప్స్ కానీ ఇవన్నీ మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ అన్నీ చూసాము. సో ఆయన అంత కష్టపడతారు. బట్ ఈ స్లాంగ్ విషయంలో సో ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు అయినా మీరు చెప్పిన తర్వాత ఎంతలో మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ ఎలా నేర్చుకునేవాళ్ళు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది దాని గురించి చెప్తారా? యా, సో నేను టోన్ కోసం ఒకసారి, స్లాంగ్ కోసం ఒకసారి, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, ఇట్లా 5 రకాలుగా కొన్ని డైలాగులు ఆ సినిమాలో అప్పుడు సంబంధించి నేను చేసి చూపించేవాడిని, ఆయన నాకు చేసి చూపించేవారు. ఈవెన్ ఆయన మనం ఒకవేళ సరే ఇది బాగానే ఉంది సార్ అంటే కూడా లేదు మీరు ఇంకా కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ రాలేదు అని మన మనసులో ఏదన్నా ఒక చిన్న వెళుతూనే మళ్ళీ ఇంకా 1-2 సార్లు చేసి కరెక్షన్ చేసుకొని ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని అనిపించుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ ఇంకో డైలాగ్ మీద వెళ్ళేవాళ్ళు. సో అది ఎందుకంటే సార్ అది అంత ఈజీగా రాదు. అదేంటంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఆ హార్డ్ వర్క్ అనేది అలవాటు చేసేసుకున్నారు. ఇకపోతే నేను క్యారెక్టర్ కూడా ఒకటి కమిట్ అయ్యాను. తర్వాత మా అమ్మగారికి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకొని నేను తిరుపతికి వెళ్ళిపోయాను. తర్వాత మా అమ్మగారు కూడా కాలం చేశారు. అయితే ఆ టైంలో నేను క్యారెక్టర్ ఒకటి కమిట్ అయినప్పుడు వన్ ఆఫ్ ది ఫ్రెండ్గా జగదీష్ తర్వాత నాకే ఇంపార్టెంట్ ఉండేది. అది అమ్మగారు దీనివల్ల వెళ్ళిపోయాను. ఈవెన్ సార్ పక్కన ఉన్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తుంది, బీడీ తాగుతుండగా సారు ఆ షాట్ మళ్ళీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది కింద పడిపోయింది. ఆ బీడీ నేను తీసిస్తుంటే మీరెందుకు ఇస్తారు అని ఆయన తీసుకొని క్లీన్ చేసుకొని నోట్లో పెట్టుకొని, లేదంటే నా స్టాఫ్ ఇస్తారు, మీరు అట్లా చేయకండి, ఎందుకంటే సో మీ రెస్పెక్ట్ మీరు పెట్టుకోవాలి, నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అది నా పని అన్నట్టు. అంటే ఎవరినైనా సరే చాలా డౌన్ టు ఎర్త్ ఆయన ఉండడమే కాకుండా ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అది ఇవ్వడం అనేది వాళ్ళ డిఎన్ఏ సార్. అది స్పెసిఫిక్గా చెప్పనక్కర్లేదు. ఇది ఏది నేను భజన చేయట్లేదు, నా కలరా నేను చూసిందే చెప్తున్నాను సార్. చరణ్ బాబునైనా సో అల్లు అర్జున్ బాబునైనా చూసిందే చూడకుండా నేను చెప్పాను సార్. సో కాబట్టి అంతంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళు పాన్ ఇండియా గ్లోబల్ స్టార్స్ అయ్యారు. సో వాళ్ళకు ఫినాన్షియల్గా వాళ్ళకి లేని డబ్బుల ప్లస్ వాళ్ళ ఫాదర్స్ చిరంజీవి గారు ఇంకోళ్ళకి వాళ్ళు లేని స్టేటస్ అయినా సరే మేము పబ్లిక్కి మా వంతు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఇస్తేనే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు పబ్లిక్. సో అనేది అది వాళ్ళకు ఇంకా అది డిఫాల్ట్లో వాళ్ళు డిఎన్ఏ సార్, హార్డ్ వర్క్ చేయడం కానీ డౌన్ టు ఎర్త్ అందరితో ఉండడం కానీ. ఓకే, దాని మీ విషయానికి వస్తే అండ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా చెప్తూ ఉంటారు అలా కావాలి ఇలా కావాలి అని చెప్పేసి. అండ్ నేను ఎక్కడో విన్నాను మీరు గే క్యారెక్టర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ బాగా చేస్తారు అని చెప్పేసి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమన్నా ఫ్యూ సెకండ్స్ ఏమన్నా మా కోసం. నేను బేసిక్గా పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను సార్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాంపల్లిలో, నాది యూనివర్సిటీ 3rd ర్యాంక్. సూపర్. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను ఎస్ యూనివర్సిటీ తిరుపతి డిగ్రీ తర్వాత ఇక్కడ పీజీ చేశాను. అయితే దాంట్లో వేలల్లో అప్లికేషన్స్ వస్తాయి, రిటర్న్ టెస్ట్కి 100లోకి వస్తాయి. ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్వాలిఫై అయ్యాక ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఒక 5-6 నిమిషాలు అట్లా ఒక స్కిట్ చేయమన్నారు. అప్పుడు ఆ టైంలో నేను ఒక మదర్ సెంటిమెంట్ది స్కిట్ చేశాను. సో అది నేను అప్పుడు నాకు యాక్టింగ్ అంటే కూడా ఏం తెలియదు సార్. బట్ నాకేందంటే చిన్నప్పటి నుంచి మాకు పక్కన తలకోన, మా ఊరు పక్కన, అక్కడ మెంబర్ ఆఫ్ చిరంజీవి అన్న ఇవి అందరివి షూటింగ్లు జరుగుతాయి, బాలయ్య బాబు ఇవి అందరివి, అలా వెళ్ళి చూడడం అనమాట. ఆ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ అలా. అయితే ఇక్కడికి వచ్చేస్తాను యూనివర్సిటీ దగ్గరికి. అయితే మదర్ది చేశాను, మీకు ఇప్పుడు అది చేస్తాను. తర్వాత నేను గే కానీ తాగుబోతు కానీ ఇట్లాంటి కొన్ని వాటికి నేను బ్రాండ్ అంబాసిడర్ నేను అనుకుంటా మైసెల్ఫ్. అది నేను చేసి చూపిస్తాను కూడా. ఇప్పుడు నేను అక్కడ అమ్మ సెంటిమెంట్ చేసింది ఏది ఉందో మీకు ఇప్పుడు చేయమంటే చేస్తాను. యా గవర్నర్ గారి చేతులు ఉంది డాక్టరేట్, కానీ
ఇలా జరుగుతుంది. నాకోసం ఒక్కసారి లేపు. నాయన చనిపోయాక అల్లారు ముద్దుగా కూర ముద్దలు తినిపించి రెక్కల ముక్కలు చేసుకొని పిచ్చు డాక్టర్ ఇంకెవరు గారు నాకోసం ఒక్కసారి లేవు. సో సడన్గా చేసేస్తాను సార్ అంతే. సారీ అయ్యో చేసేస్తాను సార్, ఎందుకంటే అది నాకు అది బాడీలో పార్ట్ యాక్టింగ్ అని. వెన్నతో పెట్టినది. యా నెక్స్ట్ గే. గే చేస్తాను. యాక్చువల్లీ గే అనేది తిక్క సినిమాలో సాయిధరం తేజ్ గారి సినిమాలో ఆలి అన్నయ్య జంటు, నేను గే. సో ఆ సినిమాలో అయితే అన్నయ్యే తర్వాత ఎలా మెచ్చుకున్నారు చెప్తాను. ఆ సినిమాలో కొంచెం లీన్గా ఉన్నాను అప్పుడు. అయితే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక పప్పులో ఉంటుంది ఆ సీన్ అదంతా. ఏయ్ లపాకి చుపాకి బనానా పులోరు కొంటే అబ్బా పులోరు పత్రి. ఏయ్ బాయా అబ్బా ఒక్కసారి రాబయ్యా అబ్బా రాబోయ్యా. ఇలా నేను ఆలి అన్న మీద వెళ్ళిపోయి పడిపోతున్నా. అంటే ఆ సీన్ అలా ఉండే. ఆయన నేనే మామూలుగా గే క్యారెక్టర్ తినేస్తాను, నువ్వు నన్ను వేసుకుంటూ నన్ను వేసుకుంటావు, నన్ను తినేస్తున్నావు అని అన్నారు. తర్వాత వాడు తాగుబోతు రమేష్ నా ఫ్రెండే, వాడు నేను వెళ్ళి ఆడిషన్ రోజులు ఉన్నాయి. నేను తాగుబోతు క్యారెక్టర్లు కూడా కొన్ని సినిమాలు నేను చేశాను. సో ఒక డైలాగ్ ఎందుకు ఇప్పుడు స్పాంటేనియస్గా మేమే చేయమంటే చేసేస్తా, కావాలంటే తాగుబోద్ది. చంద్రు యాంకరింగ్ బాగుందబ్బా, నీకు మంచి ఫ్యూచర్. అయితే చంద్రు నువ్వు ఏ బ్రాండ్ వేస్తావు? నీ బ్రాండ్ ఏంది? బాలే బ్రాండేనా? గుద్దితే బాలే బ్రాండు. చందు ఒరే చెప్తున్నా, నీ యాంకరింగ్ కాదు, నువ్వు హీరో కూడా కావాలి. నేను కూడా చెప్తున్నా, నా అమ్మ సేమ్ అలా నాకు అన్న గుర్తొచ్చారు సడన్గా. సో ఇద్దరు అనుకుని చేసేవాళ్ళ, అరే ఇలా చేద్దాం రా ఆడిషన్స్ అనేది. సార్ ఇప్పటికీ స్టిల్ నేను ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా సార్. ఇన్ని సినిమాలు చేసినా కూడా మిమ్మల్ని ఇంకా ఆడిషన్ అడుగుతున్నా. అంటే అందరూ అని కాదు, కొందరు అడుగుతారు, కొందరు డైరెక్ట్గా కాల్స్ వచ్చేస్తున్నాయి. బట్ నాకు ఆడిషన్ ఇవ్వడం ఇష్టం సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు నన్ను అడిగితే నేను ఎలా చేస్తున్నాను, అక్కడ వాళ్ళు డైలాగులు ఇస్తారు, ఒక్కోసారి వాళ్ళు డైలాగులు ఇవ్వకుండా కంటెంట్ చెప్తారు. సరే ఏదైనా కావచ్చు, నాకెందుకు అది నాకు ఇష్టం సార్. ఓకే, ఏదైనా ఒక మంచి ఫుడ్ దొరికితే, ఏదైనా బిర్యానీ అట్లాంటివి ఏదైనా తిన్నప్పుడు ఎంత ఇష్టమో, నాకు ఆడిషన్ ఇవ్వడం కూడా అంతే ఇష్టం. ఓకే సార్, అంటే చాలామంది యాక్టర్స్తో యాక్ట్ చేశారు, చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీకంటే స్టార్స్తో వర్క్ చేశారు, మీతోటి ఆర్టిస్టులు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఫిష్ వెంకట్ గారు కొంచెం హెల్త్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో ఆయనతో యాక్ట్ చేసిన అనుభవం ఏమైనా ఉందా? సో బేసిక్గా ఎలా ఉంటారు ఫిష్ వెంకట్ గారు? అంటే అన్న పరిచయమే, అన్న నాకు ఫ్రెండ్ కాదు, పరిచయమే సార్. అందరూ స్ట్రగుల్ ఫేస్ చేసుకొని వచ్చారు, ఆయన కూడా స్ట్రగుల్స్. బేసిక్గా వాళ్ళు ఫిష్ బిజినెస్, సో వాళ్ళ కమ్యూనిటీ బేసిస్లో అది వాళ్ళ బిజినెస్సే అది. దానివల్ల ఆయన ఫిష్ అని కూడా యాడ్ చేశారు. సో అదనమాట, ఎవరి కమ్యూనిటీ బేసిస్లో వాళ్ళ కొన్ని బిజినెస్లు ఉంటాయి. సో అట్లా కష్టపడి వచ్చిన వ్యక్తి. అయితే ఇవాళ ఇలా అన్ఫార్చునేట్లీ ఆ హెల్త్ ఇష్యూస్ అనేది రాకూడదు. సో కొన్ని పరిస్థితుల వల్ల తప్పదు, ఇంక వస్తుంటారు మనకు. బట్ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ కళ్యాణ్ అన్న ఆఫీస్కి కూడా కాల్ వెళ్ళింది, అన్నయ్య నుంచి కూడా రెస్పాన్స్ ఉంది, అన్నయ్య కూడా హెల్ప్ చేస్తారు. ఈ మధ్య పాకిజ గారికి కూడా, ఆవిడ పేరు మర్చిపోయారు, ఆవిడ కూడా హెల్ప్ చేశారు. బట్ ఇంకా బయట ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. బట్ మీరు ఫిష్ వెంకట్ అన్న విషయంలో అన్నందుకు నా బాధ ఏంటంటే, ఎవరో ప్రభాస్ అన్న పేరు తీసుకొని కాల్ చేసి 50 లక్షలు ఇస్తామని అని వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళకి. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా చేతనైతే హెల్ప్ చేయాలి సార్. ఎందుకంటే ఆ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది ఒక తల్లి తండ్రి ఇద్దరు పోగొట్టుకుని నాకు కూడా తెలుసు సార్. అట్లా మనం బ్లేమ్ చేయడం వల్ల చాలా
జెన్యున్గా ఉన్న హెల్ప్ చేసే వాళ్ళు కూడా అప్పుడు వచ్చేసిందేమో వాళ్ళకి సఫిషియెంట్గా అన్న బ్యాక్ అవుతారు సార్. అట్లాంటి దైవుంచి ప్రాణాలతో చెలగాటమాడి అట్లాంటి పిచ్చి పనులు మాత్రం ఎక్కువ తాగుతారు ఆయన అంటే అంటే ఆల్రెడీ చేశారు కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా సరదాగా మీరు కూడా ఇందాక మాటల్లో ఎప్పుడైనా సిట్టింగ్ అన్నారు, సో ఎప్పుడైనా అలాంటి సిట్టింగ్స్ ఉన్నాయా ఫిష్ వెంకట్ గారితో? లేదు, మేము లొకేషన్లో ముందనే సబ్జెక్ట్ ఎవరికి ఉండదు సార్, ఏ యాక్టివిటీ ఉండదు. లొకేషన్ అయిపోయిన తర్వాత హోటల్లోనే అక్కడ స్టే చేస్తారు కదా. అవును, తాగాలంటే అంతసేపు సార్. అదే నేను అన్నయ్యతో నాకు అంత బాండింగ్ లేదు. మాట్లాడతారు మామూలుగా తమ్ముడు దూది వెంకట్ అంటే ఆయన ఫిష్ వెంకట్ వెంకట్ ఇద్దరు వెంకట్లే అన్న అని మాట్లాడతాను. ఎలా ఉంటారు మామూలుగా అందరితో అందరూ సార్. ఈవేళ ఈగోలు ఏ ఆర్టిస్ట్ దగ్గర లేవు సార్. నేను ఇప్పుడు 6-7 సినిమాలు జరుగుతున్నాయి. రీసెంట్లీ కూడా నవీన్ పోలిశెట్టి గారి రావు రమేష్ అన్నయ్య, మీనాక్షి చౌదరి ఇప్పుడు చాలా నాకు 6-7 సినిమాలు రిలీజ్ ఉన్నాయి సార్. ఎవ్వరు కూడా ఆ పాత రోజుల్లో ఏమైనా ఉండేటివేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ ఈగోలని ఇట్లాంటివి ఏమి అవంతా లేవు సార్. సో అట్లా మళ్ళీ వెంకటన్న కమింగ్ బ్యాక్, మళ్ళీ హెల్త్ క్యూర్ చేసుకొని మళ్ళీ వేషాల్లో చేయాలి. ఎందుకంటే ఆయన బేసిక్గా ఆయన చెప్తుంటే ఆ స్లాంగ్కి నవ్వేస్తారు. ఆయన యాక్టింగ్ కూడా చేయనక్కర్లేదు, అంత కనెక్ట్ అయ్యారు ఆయన పబ్లిక్కి. అంటే ఇప్పుడు మామూలుగా కంపేర్ చేసుకుంటే ఫిష్ వెంకట్ గారు మీకంటే ఎక్కువ సినిమాలు చేశారు, సీనియర్ కదా సార్. సీనియర్. అలాంటి ఆయనకి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉందని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? మేబీ ఎందుకంటే వచ్చి నిలుపులేకపోయారా, అంటే ఉంచుకోలేకపోయారనా, లేకపోతే వేరే అలవాట్ల వల్ల ఆయన పరిస్థితి ఇలా ఉందనుకోవచ్చా? యాజ్ ఒక ఆర్టిస్ట్గా మీరు చెప్పండి సార్. నాకు తెలిసి ఇప్పుడు బాగా లక్షల్లో పర్ డే రెమ్యునరేషన్ తీసుకునే లాగా ఆయన లేదు సార్. ఏదో వేలల్లోనే పరిమితం అయ్యారు. వేలలో అయినా ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. అంటే నెలకు వచ్చేసరికి కనీసం 20 రోజులు షూటింగ్ చేస్తారు. కనీసం ఆ రోజుకి ఇప్పుడు ఆయన ఉన్న స్టాండర్డ్స్, ఆయన ఉన్న సీనియారిటీ ప్రకారం రోజుకి 50,000 ఛార్జ్ చేసిన, సో ఇంకెంత అవుతాయో మీరే ఆలోచించుకోండి. ఒక 10 రోజులు షూటింగ్ వెళ్ళినా అక్కడ 5 లక్షలు సంపాదించుకుంటారు కదా, అటు ఇటుగా రౌండ్ ఫిగర్. అదే చెప్తున్నాను నార్మల్గా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి స్ట్రగుల్స్లో ఉన్నాడంటే దానికి రీజన్ ఏమనుకుంటారో? ఆయనకున్న అలవాట్లు అనుకోవాలా, లేకపోతే వేరే ఇంకేమైనా అనుకోవచ్చా, లేకపోతే డబ్బు ఉంచుకోలేకపోయి డబ్బు జాగ్రత్త లేదనుకోవాలా, ఏమనుకోవచ్చు మనం? సార్ ఎవరి లైఫ్లో ఉన్నా అది సెలబ్రిటీ కావచ్చు, నాన్ సెలబ్రిటీస్ కానీ, వాళ్ళ ఎంటైర్ లైఫ్లో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక 10 సంవత్సరాలు బాగా పీక్స్ ఉంటుంది సార్ ఆ డబ్బు సంపాదించుకునేది. ఆ టైంలో దాన్ని బాగా సేవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వచ్చిన డబ్బుల్ని ఫ్యామిలీకి మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ, బట్ ఆయన సంపాదించిన దాంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఉండొచ్చు, ఇంకేదైనా ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు. అంతే, మరీ బాగా మిగిలిచ్చేసి అంత సఫిషియెంట్గా మిగిలిండకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను సార్. అంతే మేబీ. ఓకే, మనం కలవలేదా హాస్పిటల్లో ఉన్నప్పుడు? నేను వెళ్ళలేదు, వెళ్తాను సార్, డెఫినెట్లీ వెళ్తాను. ఓకే, ఫ్యామిలీతో పరిచయం ఉందా? పర్లేదు. లేదు, అన్న వరకే పరిచయం. అన్న వరకే పరిచయం. అవును సార్. ఓకే, సో ఏంటి ఇప్పుడు మీ వరకు చూసుకుంటే ఏంటి మీ ఫైనాన్షియల్గా మీరు ఓకేనా? సెటిల్డా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ, లేకపోతే వేరే బిజినెస్లు చేస్తూ? నాకు వేరే బిజినెస్లు చేసేంత ఫినాన్షియల్ క్యాపబిలిటీ నాకు లేదు. నేను ఏదో లైజనింగ్, రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి ఏదన్నా గవర్నమెంట్ వర్క్స్ ఎప్పుడో రేర్గా అవుతాయి సార్. అవి కూడా చాలా వరకు ద్రోహం చేస్తారు. నా సెకండ్ బిజినెస్ అది పర్టికులర్గా చెప్పుకొని అవసరం లేదు, కానీ బట్ నేను అంటే ఫ్రాంక్లీ చెప్తున్నా, ఇన్ని సినిమాలు చేసి కూడా నాకు 2 ఆడబిడ్డలు. ఈ నెలలో నాకు కన్నా షూటింగ్స్ పడలేదని అంటే నేను అప్పు చేసుకోవాలి, లేదా ఎవరి దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రీగా అడుక్కోవాలి. ఇప్పటికి ఈ మంత్కి సార్. అండ్ ఫైనల్ క్వశ్చన్, అంటే మామూలుగా ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, ఇప్పుడు మీరు అన్నారు షూటింగ్ లేకపోతే మళ్ళీ నేను అప్పు చేయాలి అని చెప్పి, అప్పు చేయాలి లేదా ఫ్రెండ్స్ దగ్గర బెగ్గింగ్ చేయాలి. ఇంట్లో వైఫ్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఎందుకు నాన్న ఇలాగా, అంటే దీంతో పాటు ఇంకేమైనా బిజినెస్ చేసుకుందాం, దీంతో పాటు ఇంకేమైనా పని చేద్దాం మనం, ఈ టైప్లో వాళ్ళైనా ఫీల్ అవుతారా? డెఫినెట్లీ సార్. లేకపోతే మీరు పడే కష్టం పిల్లలకి తెలియనివరా? అయ్యో సమస్య లేదు, నేను ఏది దాచుకోను సార్. డెఫినెట్లీ, ఎందుకంటే మనము సంపద ఎంత ఇస్తామో తెలియదు, కానీ సంస్కారం మాత్రం గట్టిగా ఇవ్వాలి, అందులో సమస్య లేదు. బట్ ఏంటంటే సార్, నాకు ఒక పురుగు సార్, పిచ్చి ఆర్టిస్ట్ అనేది అదొక పురుగు. సో నేను ఈ సైడ్ రాకుండా వేరేలా ఉంటే ఇంకోలా ఉండేది కూడా డెఫినెట్లీ, బట్ అది పురుగు సార్. కాకపోతే ఖచ్చితంగా వెరీ సూన్ కొడతాను. కనీసం 10 ఏళ్ళు అనేది నాకు పేజీ ఉంటుంది, అందులో సమస్య లేదు. బట్ ఇంకా నేను ఇప్పటికీ ఒక్కోసారి బాధేస్తా సార్, అంటే కాంప్రమైజింగ్ లైఫ్తో వెళ్ళిపోతున్నా. సో బాధేస్తుంది, కానీ
ఏం చేయను వెళ్ళడం ఆడిషన్స్ ఇచ్చుకోవడము, డైరెక్టర్స్కి నమస్కారం పెట్టడం, కొంతమంది డైరెక్టర్స్కి పాదాభివందనం చేసుకోవడం. సో అంటే బాధ వేస్తుంది సార్. అప్పుడు బాధ వేస్తుంది కదా అని ఇంకా కృంగిపోయాను అనుకోండి సార్, మళ్ళీ కెరీర్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. ధైర్యంగా ముందుకెళ్ళడమే. ఈ జబర్దస్త్లో చేశారు కదా, జబర్దస్త్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అవును సార్. సో వాళ్ళని ఎప్పుడు ఫోన్ చేసి కొంచెం ఇబ్బందిగా ఉందిరా అన్న సెట్ చేయి, ఈ నెల తర్వాత ఇస్తాను ఇలాంటి ఏమన్నా అడిగినప్పుడు ఎవరు సరిగ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎవరు సరిగ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు? లేదు సార్, నేను అడిగింది కొంతమందిని అయినా సరే నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. నేను వాడు సప్తగిరి నా క్లోజ్ ఫ్రెండే, వాడు బాగా నాకు హెల్ప్ చేశాడు. కనీసం వాడు 2 లక్షల వరకు ఈజీగా హెల్ప్ చేసి ఉంటాడు అప్పుడప్పుడు. చమ్మక్ చంద్ర వాడు 2 లక్షల వరకు అప్పుడప్పుడు హెల్ప్ చేసి ఉంటాడు. అదే నాకు నేను మొహమాట పడిన సార్, నాకు తీసుకుంటూ ఉంటాను. కాకపోతే బాధ వేస్తుంది సార్, ఇంకా అనుకున్న ఇది రాలేదని. కానీ ఏం చేస్తాం, మనం వెళ్ళడం డైలీ ఆడిషన్ ఇచ్చుకోవడం, షూటింగ్స్ ఇంకిదే. సో అది ఇంకా కాకపోతే ఇప్పుడు ఏదన్నా మీ ఇట్లా ఛానల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, రిక్వెస్ట్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దూది వెంకట్ గారు. సో చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, మంచిగా ఎంటర్టైన్ చేశారు. అండ్ చివరిలో కూడా మీ బాధ ఏంటి అనేది అర్థమైంది. అంటే ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలి, మీకంటూ మంచి ఆర్టిస్టులు ఇలా ఉండకూడదు. సో అటు సినిమాల పరంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి యాజ్ ఏ బ్రదర్గా నేను కోరుకుంటున్నాను. సో ఇంటర్వ్యూ తర్వాత ఇంకేమన్నా మీకు 2-3 ఛాన్సులు వచ్చినా హ్యాపీ లేదు. అండ్ మీరు అన్నట్టు రాబోయే రోజులన్నీ కూడా మీకంటూ మంచిగా రాసి పెట్టాలి అని చెప్పేసి, మళ్ళీ మీకు ఎప్పుడు మంత్ అవ్వగానే ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ అలా ఇందాక మీరు అన్నారు బెగ్గింగ్ అని, అలాంటి పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఎప్పుడు ఎక్కడ నేను రిక్వెస్ట్ చేసింది లేదు. దయవుంచి నా పిల్లలకు ఒక మేనమామ అనుకొని డైరెక్టర్స్ నాకు ఇప్పటివరకు చాలా చేశారు. ఇంకా ముందు కూడా మంచి వేషాలు ఇచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.